వజ్రాంగుడు అంటే వజ్రము వంటి అంగములు కలిగిన వాడు. కాబట్టి వాడికి ఎంత దెబ్బ కొట్టినా వాడికి ఏం తగలది. కాబట్టి ఏమిటి కోరుకుంటూ ఉంటుంది ఆవిడ? మీరు బాగా పసిగట్టండి. కేవలము దేహబలం ఒక్కటే చూస్తుంది ఆవిడ. దేహబలముతో పాటుగా లోకరక్షణము చేయగలిగినటువంటి భగవద్భక్తితో కూడినటువంటి స్థితిని ఆవిడ కోరదు. కాబట్టి భక్తిని అడగదు. ఈశ్వర భక్తితో కూడుకున్న బిడ్డలు అక్కడ కావాలని అడిగి ఉంటే మరొక మార్కండేయుడు పుట్టుండేవాడు, కశ్యప ప్రజాపతి తేజం. కానీ ఇప్పుడు ఏమైంది? మళ్ళీ ఆ వజ్రాంగుడు పుట్టాడు. పుట్టిన తర్వాత వాడికి దేహమునందు బలం ఉంది, బుద్ధియందు సంస్కారం ఏర్పడలేదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈయన బయలుదేరి ఎవరిని గెలవడం మొదలు పెడతాడు? ఒంట్లో ఓపికన్న తర్వాత ఎప్పుడు జ్ఞాతులతోటే కదండి వైరం. ఆ పక్కన ఉన్నటువంటి సవతి పిల్లలు ఉన్నారు, అందుకని చెప్పి దేవలోకానికి వెళ్ళడం, దేవతలతో యుద్ధం చేయడం, ఇంద్రుణ్ణి దింపేయడం, మిగిలిన దేవతల్ని దింపేయడం, అవన్నీ ఆక్రమిస్తూ ఉండడం, వాళ్ళందరినీ అడవులకి తరివేయడం, ఈయన సర్వలోకాధిపత్యాన్ని పొందడం, అమరావతిని రాజధానిగా చేసుకోవడం, హవిస్సులు తానుబుచ్చి చేసుకోవడం, తనకే పూజలు చేయమండం. అందరి ఎల్లరి ఒక్కలాగే ఉంటుంది, డూ పెట్టేయచ్చు మీరు అక్కడ. కాబట్టి అదే అల్లరి ఈయన ప్రారంభం చేశాడు. ప్రారంభం చేస్తే దేవతలు చాలా దీనులై తీవ్ర దుఃఖ భరము చెంది తత్సతుల్ బహుళ శోక సాగరంబున మునిగిరా చందమరిగి కమలజుడు కశ్యపుని తోడ కదలి వచ్చే. ఈయన ఏం చేశాడు? ఈ వజ్రాంగుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు, ఇంద్రుణ్ణి బంధించేశాడు. వరుణి దగ్గరికి వెళ్ళాడు, వరుణ్ణి బంధించేశాడు. వీళ్ళందరినీ తీసుకొచ్చి తన కారాగారంలో పారేశాడు. ఇంద్రజిత్ పడేసినట్టు పడేశాడు. పడేస్తే ఇప్పుడు ఎవరు కదిలి రావాల్సి వచ్చిందో తెలుసా అండి? అన్నన్నా పోనీ అడవులకు వెళ్ళిపోయారు, కానీ ఇదేమిట్రా బొత్తిగా ఇంద్రుణ్ణి వీళ్ళందరినీ తీసుకెళ్లి కారాగారంలో పెట్టేయడం ఏమిట్రా? దిక్పాలకులు. ఈ దిక్పాలకుల్ని సృజించిన వాడెవరు? చతుర్ముఖ బ్రహ్మగారు. ఆయన ఏం చెప్పారు? ఉరాయ్ నీకు ఈ దిక్కిచ్చాను, నువ్వు పరిపాలిస్తూ ఉండన్నారు. వాళ్ళు ఏం చేశారు? పాపం వాళ్ళ దిక్కుల్ని పరిపాలించారు. ఈయన ఏం చేశారు? తీసుకెళ్లి వాళ్ళని ఖైదులో పారేశాడు. ఎందుకు పారేశాడు? నేనే పరిపాలకుండా మీరెందుకు? ఇంకా ఇప్పుడు వీళ్ళ పదవులు ఎవరు నిలబెట్టాలి? ఎవరిచ్చాడో ఆయనే నిలబెట్టాలి. అందుకు ఎవరు కదలాలి? చతుర్ముఖ బ్రహ్మగారే కదలాలి. ఎవరు వరాలిచ్చాడో ఆయన వేడుకోవాలి. ఎటువంటి స్థితి ఏర్పడుతోందో చూడండి. ముగ్గురు మూర్తులు త్రిమూర్తులను కూడా సంకట పరిస్థితులలోకి నెట్టేస్తుంటాయి దితి భావాలు, దితి కడుపున పుట్టే బిడ్డలు. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఎవరితో కలిసి రావాలి? ఒక్కడు వచ్చాడు అనుకోండి, చాలా అసహ్యంగా ఉంటుంది. తను మాట చెప్తే కొంచెం పక్కన కాస్త పెద్దరికంగా చెప్పేవాడు ఇంకోటి రావాలేమో, వింటాడో ఏందో. కాబట్టి కశ్యప ప్రజాపతిని కూడా తీసుకొని వచ్చాడు. తండ్రి కదా. ఈ కశ్యప ప్రజాపతి, చతుర్ముఖ బ్రహ్మ ఇద్దరు వజ్రాంగుడి రాజ్యానికి రావాల్సి వచ్చిందండి. ఎక్కడి చతుర్ముఖ బ్రహ్మగారు, ఎక్కడి వజ్రాంగుడు? వస్తే లేచాడు, స్తోత్రం చేశాడు, నమస్కారం చేశాడు, కూర్చోపెట్టాడు సముచితాసనమనందు, అర్ఘ్యపాద్యాదులనిచ్చాడు. చాలా సంతోషించానురా నువ్వు చేసినటువంటి అతిథి మర్యాదకే. కానీ నాన్న బొత్తిగా అదేమిట్రా, దిక్పాలకులకు పదవులు నేను ఇచ్చాను, నువ్వు పట్టుకొచ్చి వాళ్ళని కారాగారంలో పారేశావు. పోనీ నీకు వచ్చినంత ఇబ్బందే ఉంది, వాళ్ళని విడిచిపెట్టే. తప్పు. ఆ ఇంద్రుడు వెళ్ళి సింహాసనం మీద కూర్చుంటాడు, నువ్వు విజేతవే, నువ్వు గెలిచావు వాళ్ళని. కానీ ఆయన పదవి ఆయన్ని చేసుకొని అంటే విడిచిపెట్టాడు. విడిచిపెట్టి ఏమని చెప్పాడో తెలుసా అండి చతుర్ముఖ బ్రహ్మగారితో? ఇది మీరు బాగా పట్టుకోవాలి. అంటే వజ్రాంగుని యొక్క సహజ స్థితి అది కాదు. ఆయనకి దేవతల్ని పట్టుకొచ్చి కారాగారంలో పెట్టాలని లేదు. అమ్మ చిన్నప్పటి నుంచి ఏ మాటలు చెప్పిందో అవి తలకెక్కాయి వజ్రాంగుడికి. ఆయన ఇప్పుడు బ్రహ్మగారితో అన్నాడు, పరమేష్టి విను మీ బిడౌజుడు మహాపాపిష్టుడెట్లీతనిన్ కరుణం కాంచితివి. ఏ మాట అంటున్నాడో చూడండి. బిడౌజుడు అంటే ఇంద్రుడు. వాడిని కారాగారంలో పెడితే బ్రహ్మగారు మీరెందుకండి పరిగెత్తుకొచ్చారు? మహానుభావుడు అయ్యా, నీ గురించి తపస్సు చేసి మేము నీ దర్శనం చెయ్యాలి. అటువంటి వాడివి నువ్వు రావడమా నా రాజధానికి? ఎంత దోషం! నేను ఎంత బాధ పెట్టాను నిన్ను. నువ్వు కదిలి వచ్చి నన్ను అడగడం ఏమిటే? ఎందుకయ్యా నీకు ఇంద్రుడి మీద అంత కరుణ? వీడు మంచివాడని నువ్వు అనుకుంటున్నావా? వీడు మంచివాడు కాడు. ఎవరు చెప్పారో తెలుసా నాకు వాడు మంచివాడు కాదని? అశ్వదేయ జననీ గర్భస్థ తేజంబు తెంపరియే వ్రజలు చేసి స్వర్ధపురై మా తల్లి ఉల్లంబు వందురజేషన్ పలుమార్లు అద్ది కుడిపెన్ దుఃఖంబు నీ కంబిటు. మా అమ్మ కడుపులో
వీణ్ణి చంపే పిల్లాన్ని మా అమ్మ కడుపులో పెంచుతుంటే వీడు లోపలికి వెళ్ళి చంపేశాడు. మీరొక్కట ఆలోచించండి, ఇద్దరూ కూడా ఆ స్వభావం ఉన్నవాళ్లే. ఎవరు బతకడానికి వాడు ఇంకోడిని చంపడానికి అధికారం ఉన్నవాడు అయినప్పుడు, అంటే వాళ్ళ యొక్క జననము రీత్యా ఇద్దరు రాజులు ఎప్పుడూ అంతే కదండి. అయినప్పుడు చంపేవాడు కడుపులో ఉన్నాడన్నప్పుడు ఈయన వెళ్ళి లోపలికి వెళ్ళి చంపడండి. ధర్మలోపం జరిగిపోతే, ధర్మలోపం జరిగింది కాబట్టి వెళ్ళగలిగాడు, లేకపోతే ఎందుకు వెళ్ళగలిగాడు? ఇది చెప్పలేదు దితి. ఏం చెప్పింది వజ్రాంగుడితో? ఒరే, ఎంత తపస్సు చేసి నీకు ముందొక బిడ్డన్ని కందాం అనుకున్నాను రా, ఆ ఇంద్రుడు నా కడుపులో ప్రవేశించి ఆ పిల్లాన్ని చంపేశాడు రా. చంపలేదు, ముక్కలుగా తరిగేశాడు. కానీ ఆయన వెంటనే తల్లి మాట విని మరుత్తులుగా పదవులు ఇచ్చాడు అని చెప్పి ఆవిడ దాన్ని ఉదార బుద్ధితో ఆలోచించినట్లు మీకు కనపడదు పురాణాన్ని బట్టి. మా అమ్మ కడుపులో బిడ్డని నరికేశాడయా వీడు. మా అమ్మ ఎంత బాధపడిందో నీకేం తెలుసు? మా అమ్మ బాధ తీర్చి మా అమ్మ కక్ష పోవడానికే వీడిని తీసుకొచ్చి కారాగారంలో పారేశాను. ఇప్పుడు ఈ పిల్లాడికి పాలతో పాటు ఈ కార్పణ్య బుద్ధిని నూరు పోసినదెవరు? అమ్మా. అదితి చూశారా, ఈశ్వరుణ్ణి బిడ్డడిగా మార్చుకుంటుంది. తాను కన్న బిడ్డల వలన ఈశ్వరుడే బెంగ పెట్టుకుని కష్టాలు పడవలసినట్టుగా చేస్తుంది దితి. మీరు ఈ కోణాన్ని పరిశీలన చేయకుండా పురాణాన్ని విన్నారనుకోండి, అది ఎవరికి బాధ్యతను నిర్ణయించదు. అది మనం ఏ ప్రవర్తన నేర్చుకోవాలో, ఏ కర్తవ్యనిష్ట మనకి కావాలో మనకి నేర్పదు. నేనంటాను, ఇవాళ మనం గ్రూప్ సబ్జెక్టులు నేర్పేస్తున్నాం, ఎంసెట్లు నేర్పేస్తున్నాం, డిగ్రీలు ఇచ్చేస్తున్నాం. పిల్లల్ని తీసుకెళ్లి పాపభూయిష్టమైనటువంటి ప్రవర్తనతో వాళ్ళని పెంచి పెద్ద చేస్తున్నాం. వాడు రోడ్డు మీద కెడితే వాడి కన్నుని చెదరగొట్టి పాపభూయిష్టమైన నడువడి వైపు తీసుకెళ్లే వాల్ పోస్టర్లు, ఏ షాపుకి వెళ్ళినా వాడి మనస్సుని పాడు చెయ్యగలిగినటువంటి పుస్తకాలు, టీవీ ఇలా విప్పి ఎన్ని ఛానల్స్ నొక్కినా అన్ని ఛానల్స్లోనూ వ్యగ్రతతో కూడినటువంటి విశేషాలు. నీవు నీ పిల్లవాణ్ణి రక్షించడానికి కనీసం మర్యాదతో కూడినటువంటి నడువడి తల్లిదండ్రులకే లేకపోతే నిన్ను ఉద్ధరించే కొడుకుగా వాడు తయారు కావాలని నువ్వు ఎంత పేరాశతో ఉన్నావు. నువ్వు వాడికి మురికి నీరు పట్టించి వాడు ఆరోగ్యంగా బతకాలంటే ఎలా బతుకుతాడు వాడు? వాడికి నువ్వు పౌష్టికాహారం ఇచ్చి ఆరోగ్యంగా ఉండాలని కోరు. సమాజమునకు ఇవాళ బాధ్యత లేదు, ప్రభుత్వమునకు బాధ్యత లేదు, సమాజమునందు పెద్దలకి బాధ్యత లేదు. నేను ఒకసారి సూర్యకళా మందిరంలో పక్కన వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఉపన్యాసం చెప్తున్నాను. ఉపన్యాసం అయిపోయిన తర్వాత పక్కన శివానందమూర్తి గారు ఉపన్యాసం చేస్తున్నారు సూర్యకళా మందిరంలో. మహాప్రాజ్ఞుడు, మహానుభావుడు. ఒక్కసారి వారి దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం, ఒక్కసారి వెళ్ళి అక్కడ కుర్చీలో కూర్చుందామని ఆ రోజు నాకు జ్ఞాపకం సరిగ్గా ఉంటే బాదం మాధవరావు గారు వారిని ఆహ్వానించినట్టు నాకు జ్ఞాపకం. నేను ఆ సభలోకి వెళ్ళాను. 5 నిమిషాలే విన్నాను నేను ఆ ప్రసంగం. ఆయన ఇంకా ఉపన్యాసం పూర్తి చేస్తున్నారు. ఆయన అన్నారు, దేర్ ఆర్ సో మెనీ గుడ్ పీపుల్ ఇన్ ది కంట్రీ, దేర్ ఆర్ సో మెనీ గుడ్ పీపుల్ టు ఆక్యుపై ది చైర్స్ ఇన్ ద కంట్రీ, but still there is bad governance in the country. Why there is bad governance? The need of good governance is to be taught by voluntary organizations like Rotary and Lions. They should go into the deep roots of the public. They should enlighten them as to how pious their right to franchise is. నేను నిజంగా మహానుభావా నీ పాదముల మీద నా శిరస్సు పెట్టి నమస్కరిస్తున్నానన్నాను. దేశమునందు ఎందరో విద్యావంతులున్నారు, ఎందరో మేధావులున్నారు. కూర్చోపెడితే అద్భుతమైన పరిపాలన చెయ్యగలిగినటువంటి నైపుణ్యం ఉన్నవారున్నారు. అయినా ఇవాళ దేశంలో ప్రభుత్వాలు సరిగ్గా పని చెయ్యట్లేదన్న మాట ఎందుకు వినపడుతోంది? ఎన్నుకునేటప్పుడు సరైన వాడిని ఎన్నుకోకుండా కించిత్ ప్రలోభానికి లోటు వేసేటటువంటి నీ బలహీనతని చక్కదిద్దడానికి స్వచ్ఛంద సేవా సంస్థలు పల్లెటూళ్ల నుంచి పబ్లిక్లోకి అందరిలోకి వెళ్లి వాళ్ళ ఓటు హక్కు యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పండి. మంచి ప్రభుత్వాలు వస్తే ఇలాంటి సేవా సంస్థల బాధ్యతలు చాలా తగ్గిపోతాయన్నారు శివానందమూర్తి గారు. నిజంగా ఎంత ఆణిముత్యాల్లాంటి మాటలండి. వేసుకున్న బట్టలు ఎటువంటివో, నోటి నుంచి వచ్చిన మాటలు అటువంటివి. సమాజమునందు పెద్దలకు ఆ బాధ్యత ఉంది, అలా మాట్లాడవలసిన బాధ్యత, అంత ధైర్యంగా మాట్లాడవలసిన బాధ్యత ఉంది. కాబట్టి చూడండి, ఆయన శివానందమూర్తి గారు చేసినటువంటి ప్రసంగాన్ని పనికిరానివి
వాడెవరిదో గేదె పోతే ఇంత పేపర్లో రాస్తారు. శివానందమూర్తి గారు చేసినటువంటి ప్రసంగాన్ని యథాతథంగా తెలుగులోకి అనువదించి ప్రచురించిన పత్రికలు ఎన్నున్నాయి కాకినాడలో మర్నాడు. ఎందుకు? ఎక్కడుంది సాంఘిక బాధ్యత అని అడుగుతున్నాను నేను. మీ బాధ్యతని గుర్తు చేయడం పురాణ ప్రయోజనం. పురాణం ఈజ్ నాట్ అన్ అవుట్డేటెడ్ సైన్స్. అది పనికి మాలినది, ఎప్పటిదో అని మీరు అనకండి. పురాణము ఎప్పటికీ నవీనమే. మీ బాధ్యతని మీకు గుర్తు చేస్తుంది. లోక సంక్షేమం ఎక్కడుందో మీకు జ్ఞాపకాన్ని చేస్తుంది. కాబట్టి ఇప్పుడు వజ్రాంగుడు ఈ మాటలు చిత్రముఖ బ్రహ్మగారితో చెప్పాడు. చెప్పి ఆయన అన్నాడు, ఆయనకి రాజ్యం ఇమ్మని కదా మహానుభావ మీరు వచ్చారు. మీ అంతటి వారిని నేను చిన్నబుచ్చడం నాకు ఇష్టం లేదు. తప్పకుండా ఇచ్చేస్తాను. రాజ్యం ఏమిటి? తన రాజ్యంబును నేలుగాక ఇప్పుడీ తండింక లోకేశ మజ్జననీ శసనముంది ఇవ్విధమున శిక్షంచేసి తిన్. బాగా అండర్లైన్ చేసుకుని వినండి పద్యాన్ని. నేను జనకుండను చనుదించి ఇవ్విధము యాచ్చం స్వల్ప కాదందునే ధనలోకంబున చేయలేగిటుల దధ్యం విద్ధి భవింపుమా. మా అమ్మ నాకు నా చిత్తశాంతికి ఇంధనం తెచ్చి కారాగారంలో పెడితే నా మనశ్శాంతిని చెప్పడం వల్ల తెచ్చిపెట్టాను తప్ప నాకు ఆ రాజ్యం మీద కోరిక లేదు. నాకు ఆ ధనాలు పొందాలన్న కోరిక లేదు. మహానుభావ, ఇది అడగడానికి సిగ్గైన విషయం ఏమిటో తెలుసా? నువ్వు మా తండ్రి గారితో కలిసి ఒక కొడుకు దగ్గరికి వచ్చి ఒక తండ్రి యాచించడమా? ఎంత సిగ్గైన విషయం నాకు. నేను తప్పు చేస్తే దిద్దవలసిన వాళ్ళు మీరు దిద్దడం కాకుండా శాసించకుండా యాచించారా నన్ను? అంటే మీరు ఒక్కటి ఆలోచించండి. వజ్రాంగుని యందు ఉన్నటువంటి నడువడి కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సు చేత ఇక్కడ కొంతవరకు ప్రకాశిస్తోంది. కానీ దాన్ని అనుకోకుండా మీ ఇంట్లో బిల్వవృక్షం పుట్టింది. కాస్త తీసుకొచ్చి దాంట్లో ఆవు పేడో ఏదో వేసి కలుపు మొక్కల్ని తీసేసి చుట్టూ కాస్త కంచె కట్టి పెంచేటటువంటి ఉద్దేశం మీకు లేదు. ఆ బిల్వవృక్షం పాడైంది, ఎదగట్లేదు. ఒక్క బిల్వం 3 ఆకులతో ఉండదు, చీడ పట్టింది. ఇక్కడ అదే పరిస్థితి. ఆ ఉపాధి యందు కశ్యప ప్రజాపతి యొక్క లక్షణములు కొన్ని ప్రకాశించాయి. కానీ దితి వాటిని నొక్కేసింది. నొక్కేసి రాక్షస భావాలనే ప్రోదిగొలిపింది. ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో చూడండి. కాబట్టి ఒక తండ్రి, ఒక చతుర్ముఖ బ్రహ్మ ఇద్దరొచ్చి ఒక కొడుకుని యాచిస్తున్నారు. ఏమని? వాడిని విడిచిపెట్టేయమని. ఇలా మీరు యాచించడమా? మీరు యాచిస్తే మీ కోరిక తీర్చడమా? ఎంత తప్పు. ఒక్క నమ్మండి చాలు. నీ చేత యాచింపబడానన్న కీర్తి నాకొద్దు, అది అపకీర్తి. అలా నేను ఎప్పుడూ పొందకూడదు. మీ శాసనం నేను వినాలి. కాబట్టి నాకు ఈ రాజ్యం మీద కానీ, నాకు ఈ ధనం మీద కానీ, నాకు అలా చేస్తే కీర్తి వస్తుందని కానీ నాకు లేవు. మీరు చతుర్ముఖ బ్రహ్మ, మీకు నా మనస్సు తెలుసు. నిక్కంబిది నా మనస్సు నమ్మండి, నన్ను నమ్మండి. ఇప్పుడే విడిచిపెట్టేస్తున్నాను అంటూ ఆయన అన్నాడు. ఒల్లను దయహారముల ఒల్లను రత్న విభూషణంబులే నొల్లను వాహన ప్రకరమొల్లను రాజ్యము భౌరవైభవం వల్లను దేవా తత్వమది ఒక్కటి కోరదు చెప్పుమయ్య తాళ్ళ సమస్త దుఃఖముల ఏపున దాపి సుఖంబు సంగునో. ఆయన అన్నాడు, మహానుభావ, అనుకోకుండా నా కోసం వచ్చావయ్యా ఇవాళ. నేను నిన్ను ఒక్కటి ప్రార్థన చేస్తున్నాను. నేను నిన్నేమిటి ప్రార్థన చేస్తున్నానో తెలుసా? నాకు భార్య కావాలని నేను కోరుకోవట్లేదు, నాకు హారములు కావాలని నేను కోరుకోవట్లేదు, నాకు రత్న విభూషణాలు కావాలని నేను నిన్ను అడగను, నాకు వాహనాలు కావాలని నేను అడగను, నాకు రాజ్యం కావాలని కూడా నేను అడగను. నా రాజ్యం కూడా విడిచిపెట్టేస్తాను నువ్వు ఇచ్చేయమంటే ఎవరికైనా. నాకు ఈ భోగాలు అక్కర్లేదు, నాకు ఈ వైభవాలు అక్కర్లేదు. నాకు ఒక్కసారి నువ్వు చతుర్ముఖ బ్రహ్మవి, 4 ముఖాలతో 4 వేదాలు చెప్తావు కనుక అసలు మనశ్శాంతికి ఏది కారణమో, ఏది నిజమైన తత్వమో, ఏది తెలుసుకోవాలో అది నాకొక్కసారి బోధ చెయ్యరా, ఉపదేశం చెయ్యరా అని అడిగాడు. అసలు ఇలా అడిగేవాడు ఉంటాడక్కడని చతుర్ముఖ బ్రహ్మగారు పొంగిపోయి ఉంటారండి. కశ్యప ప్రజాపతి పొంగిపోయి ఉండుంటాడు ఆ రోజున. దితి కడుపున ఇన్నాళ్ళకి ఇలా అడిగేవాడు పుట్టాడురా అని పొంగిపోయి, మీరు జాగ్రత్తగా గమనించండి. ఈయన ఇది అడిగితే బ్రహ్మగారు అన్నారు, ఏముంది నాన్న, సత్వగుణాన్ని పట్టుకుని ఉండు, ఎప్పుడు ఈశ్వరుణ్ణి నమ్మి ఉండు, నీకే ఇబ్బంది ఉండదు. ఇంకా నీకు సంసారంలో ఉంటే మాత్రం కష్టమేటియా?
నీవు భగవంతుడి మీద మనస్సు పెట్టేసుకున్నాక నీకు భార్య ఉన్నా పిల్లలున్నా నీకేం బాధ ఉండదు. ఇంకా నువ్వు ఎప్పుడూ చిత్తశాంతితో ఉంటావు. కాబట్టి నేనే నీకు ఒక భార్యని ఇస్తున్నాను, ఆ భార్య పేరు వరాంగి, నేను సృష్టించి ఇస్తున్నాను, తీసుకో అని దగ్గర ఉండి చతుర్ముఖ బ్రహ్మగారు పౌరోహిత్యం చేసి పెళ్లి చేశారు. ఎవరికి? వరాంగికి, వజ్రాంగుడికి. ఇప్పుడు ఈమె ఎవరి చేత సృష్టింపబడిన పిల్ల? సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మగారి చేత సృష్టింపబడిన పిల్ల. ఇప్పుడు మీరు నేను ఏమని ఆలోచిస్తామండి? వజ్రాంగుడు ఇంత మంచి స్థితిలో ఉన్నాడు, చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టించిన పిల్ల పక్కన చేరింది, కాబట్టి వీళ్ళ కడుపున ఎవరు పుట్టాలి? ఇంకో మార్కండేయుడు పుట్టాలి కదా, ఇంకొక నారదుడు పుట్టాలి, ఇంకా సనక సనందనాథుడు పుట్టాలి కదా మీరు అనుకునేది, నేను అనుకునేది. కాబట్టి ఇప్పుడు ఆయన పరమభక్తితో ఉన్నాడు కనుక తన భార్యతో కలిసి నిరంతర ధర్మాచరణం చేస్తున్నాడు, నిరంతరము ఈశ్వరుడి సేవ చేస్తున్నాడు, నిరంతరము భగవంతుణ్ణి నమ్మి ప్రవర్తిస్తున్నాడు. చిత్రం ఎక్కడుందంటే ఈ దేహము చేస్తున్నటువంటి పూజలకు, ఈ దేహము ప్రవర్తిస్తున్న ప్రవర్తనకు పక్కన వరాంగి తన దేహముతో సహకరిస్తోంది. కానీ మనస్సులో కోరిక ఏమి పెంచుకుందంటే ఏమీ వద్దంటాడు, ఏమీ వద్దంటాడు, ఏమీ వద్దంటాడు. ఎవడో భగవంతుడు 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 అంటాడేమిటి? ఈయన ఎటువంటి ప్రతాపంతో పుట్టి ప్రతాపం మర్చిపోయాడో అలా 3 లోకాల్ని ఏడిపించగలిగిన కొడుకు పుడితే బాగుందని ఆవిడ అనుకుంటాను. అంటే ఇప్పుడు ఏమైంది? దితి కడుపున దితి లాంటి ఆడపిల్ల పుట్టలా, దితి కడుపున దితి లాంటి కోడ వచ్చింది. ఎంత ఆశ్చర్యం చూడండి. ఇలా ఎన్ని వంశాలు భ్రష్టు పట్టాయండి లోకంలో. ఇప్పుడు మీకు ఒక పెద్ద ధర్మ సూక్ష్మం తెలియాలి. ఒక భర్త మహాభక్తుడు, ఒక భార్య ఆయనతోనే కలిసి ఉన్నట్టుంటుంది. అంత మాత్రం చేత ఆయన తేజస్సు ఆమె ఎందున్నా అటువంటి పుత్రుడు పుట్టాలని నమ్మకం లేదు. లేదా ఆవిడ మహాభక్తురాలు, ఆయన భక్తుడిలా ఆవిడ మాట కాదనలేని వాడిలా ప్రవర్తిస్తుంటాడు. కానీ ఆయన లోపల కోరికలు వేరే ఉంటాయి. పుట్టిన బిడ్డడు అలాంటి వాడు పుడతాడని మీకు నమ్మకం ఉండదు కదండి. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే పాపం చాలా కాలం కలిసి పూజలు చేస్తోంది, కలిసి ధర్మానువర్తి అయింది, కలిసి ధర్మంలో నడుస్తోంది. వజ్రాంగుడు పొంగిపోయి నేనివ్వడం కాదు బిడ్డని, ఎంత గొప్ప బిడ్డను అడుగుతుందో ఒక్కసారి కోరిక ఏమిటని అడుగుతాను, అటువంటి బిడ్డడు కలగాలని నాకున్న తపశ్శక్తితో ఆశీర్వచనం చేస్తాను అనుకొని ఒక రోజున పిలిచి, నీకు ఏం కావాలనుకుంటున్నావు, నువ్వు ఏమీ బెంగ పెట్టుకోకుండా నీ కోరిక ఏమిటో నాకు చెప్పు అన్నాడు. అంటే వరాంగంది అనినందేగ వరాంగితా విని మహాహ్లాదంబుతో మృక్కి ఇట్లని ద్వారా కరుణించదేని తనయున్ ప్రాంచద్బలం పాకశాసన దుఃఖప్రదులోక జిత్తు ప్రశస్త శ్రేయున కుక్షిలో జనయింపన్ బలరింపుమట్లయిననే సంతోషముంచెందెదం. పాకశాసనుడు అంటే ఇంద్రుడు, పాకుడనబడేటటువంటి రాక్షసుడిని సంహరించారు కనుక వృత్రాసుడు తమ్ముడైన ఆయన్ని చంపారు కాబట్టి పాకశాసనుడని పేరు వచ్చింది. ముల్లోకములను గెలవగలిగిన వాడు, ఇంద్రుడి కన్నులంబట నీళ్లు కార్పించగలిగిన వాడు, నా కడుపున కొడుకుగా పుట్టేటట్టుగా నన్ను అనుగ్రహించు అంది. ఎంత చిత్రం అండి. ఏ ఇంద్రుణ్ణి విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు ఏక్షి తత్వం అడిగాడో అలా ఇంద్రుణ్ణి మళ్లీ తెచ్చి కారాగారంలో పెట్టగలిగిన కొడుకునొకడిని నాకు ప్రసాదించు అని అడుగుతోంది. ఇప్పుడు పాపం వరాంగి వల్ల మనశ్శాంతి ఎవరికి పోయింది? వజ్రాంగుడికి పోయింది కదండి. మరి కశ్యప ప్రజాపతికి ఎందుకు పోదు? కశ్యప ప్రజాపతి స్థాయి వేరు, ఇంకా పాపం వజ్రాంగుడు ఆ స్థాయి చేరలేదు. కాబట్టి ఆయన చాలా కాలం దీని గురించి తలబట్టు కూర్చున్నట్టు అంతఃపురంలో. ఏమి ప్రారంధం రా, నేను ఇలాంటి కోరిక కోరమని అడగడం ఏమిటి? కోరము నీదు వంచితము కోమలి నేనొడగూర్తునంచుదల్లారయుకెను పల్కితి వరారి సురావళితో విరోధమున్ కోరి వచించే అట్టులనగూర్చిన లోకములత్తు చెందు నేనేరక తెచ్చుకొంటినని నీతుడనై ఇటు పాపహేతువున్. ఆయన అన్నాడు, ఎందుకు అడిగాను ఈ దిక్కుమాలిన వరం? ఉన్నవాణ్ణి ఊరుకోకుండా
నీకేం కావాలని ఎందుకు అడిగాను. ఇప్పుడు ఆవిడ ఏమంటోంది, ఇంద్రుణ్ణి తీసుకొచ్చి ఇంద్రుణ్ణి ఏడిపించగలిగిన కొడుకు కావాలంటోంది. ఇంద్రుణ్ణి ఏడిపించే కొడుకు కావాలంటే వాడు ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్తాడు. ఇంద్రుడి మీదకి యుద్ధానికి వస్తే ఇంద్రుడికి సాయంగా ఎవరు వస్తారు? దేవత వస్తారు. కాబట్టి ఇప్పుడు వాడు దేవతలందరినీ ఏడిపిస్తాడు. దేవతలందరూ ఏడిస్తే ఎవరు ఏడుస్తారు? ఋషులు ఏడుస్తారు. కాబట్టి ఇప్పుడు ఋషుల్ని ఏడిపించే కొడుకులు కంటోంది. ఇప్పుడు ఋషులు ఏడిస్తే ఏది తప్పిపోతుంది? ధర్మం తప్పిపోతుంది. ధర్మం తప్పిపోతే ఎవరు ఏడుస్తారు? లోకులందరూ ఏడుస్తారు. లోకులు ఎందుకు ఏడుస్తారు? వర్షాలు పడవు. కాబట్టి లోకమంతా దుర్భిక్షంతో ఉంటుంది. ఇన్ని పాపములకు హేతువైన కొడుకు కావాలంటోంది. పైకి బలం ఒక్కటే చూస్తోంది, దాని పరిణామాలని ఆలోచించలేదు. నా కర్మ కాకపోతే ఇదేం కోరిక కోరిందిరా అంటున్నాడు. ఎవరు? వజ్రాంగుడు, దితి కొడుకు. ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు? ఆయన భార్య ఏ స్థాయిలో ఉంది? ఇప్పుడు సిగ్గుపడుతూ రేపొద్దున్న మళ్ళీ నేను ఇలా చేతులొగ్గి నమస్కరించి మళ్ళీ పుట్టినవాడు ఇంద్రుణ్ణి తీసుకొచ్చి కారాగారంలో పెడితే మళ్ళీ చతుర్ముఖ బ్రహ్మగారు వస్తే నేను ఏ ముఖం పెట్టుకుని ఆయనకి ఎదురు వెళ్ళను? ఒక తాతగా పిల్లవాడికి అలా నేను ఆ పిల్లవాడికి తండ్రిగా నేనేమని ఎదురెళ్ళను? ఎదురు వెళ్ళి ఒరే మళ్ళీ నువ్వు చేసిందే వాడు చేశాడరా, విడిపించరా అంటే ఇలా మిమ్మల్ని అస్తమానం పిలిపిస్తూ ఉండడమే మా వంశాచారం అని సిగ్గుతో తలంచుకోవద్దా? మళ్ళీ పిల్లాడి తాతగారు వచ్చి నిలబడితే ఈ మాట నేను కూడా వాళ్లతో కలిసి వెళ్ళవలసి ఉంటుంది. అంత ఖేదం అనుభవించే కన్నా ముందే నా స్థితి చతుర్ముఖ బ్రహ్మగారికి చెప్పేయడానికి ఆయన గురించి తపస్సు చేసి ఆయన్ని ప్రత్యక్షం చేసుకుని ఆయన మన ఇంటికి రావడం కాదు, నేనే తపస్సు చేసి ఈ దిక్కుమాలింది ఇలాంటి కోరింది ఈశ్వరే మీరు తీరిస్తే తీర్చండా ఆయన మీదే పెట్టేస్తే రేపు నన్ను అడగరు. ఆయన ఎంత బాధపడితే ఆ నిర్ణయానికి వచ్చాడో చూడండి. ఆ వజ్రాంగుండు పద్మజుంగని మహాహర్షంబునన్ మ్రొక్కి నానావేదోక్తుల సన్నుతం సలిపి వహంనాథ మదీయాంగనాభారూఢని పుత్రునిమ్ము త్రిజగత్ ప్రఖ్యాత విక్రాంతు తేజో విద్యోతిత దిగ్వితాను సుతపశ్చనాభరణాత్మకున్. నేను ఎందుకు తపస్సు చేశానో మీకు తెలుసు అని చతుర్ముఖ బ్రహ్మగారిని వేదోక్తులతో పొగడుతూ, అదిగో మీరు ఇచ్చారు కదా భార్య వరాంగి, దానితో కలిసి ధర్మాచరణం చేస్తే అది నన్ను ఇటువంటి కోరిక కోరింది. అది ఎలా కోరకుండా త్రిలోకములను బాధపెట్టేటటువంటి కొడుకుని, ఇంద్రుణ్ణి ఏడిపించే కొడుకుని, అలాంటి కొడుకుని మీరు ఆమెకి ఇప్పించండి అని చెప్పాడు. అంటే ఇప్పుడు తన ప్రమేయం లేకుండా తాను తప్పుకుని తాను చిత్తశాంతితో నిలబడిపోయాడు. ఇప్పుడు ఏమైంది మరి? ఎలాంటి కొడుకు కోరారో అలాంటి కొడుకు ఎక్కడ ఉంటే పుడతాడా? వాడు పుట్టాడు. వాడు పుడితే ఏమైంది? ఇప్పుడు వాడు ఇంకా వజ్రాంగుడు పుట్టినప్పుడు ఇంత అల్లరి లేదు. ఇప్పుడు చాలా పెద్ద అల్లరి ప్రారంభమైంది. వసుమతి వనకే పర్వత వనాలతోడా, భూమి అంతా పర్వతాలు వనాలతో కలిసి భూకంపం వచ్చేసినాయి. దిశలందు జ్వాల ఎంతేని గల్లాయి, పోయద ప్రకరంబు పూయ వర్షంబు నుంచే ఉప్పెరలు చెలరేగ ఉదభలందు సుడిగాత్పురేగి ఒక్క రజంబులను గుప్పే గొప్ప మానవ పెళ్లి కూలి పొడని పరినాశముల ప్రభాకర చంద్రముల చుట్టే నిర్ఘాంతపాతముల్ నెగడి మిగుల శునకములు తలలెత్తి రోదనలు చేసే గుడ్లగూబలు నక్కలు కూసే పశులు కారణం వించుకేని లేకయనే రయమున వదల ఏత్ర పురీషముల్ బెదరి బెదరి. వాడు పుట్టినప్పుడు భూమి అంతా కంపించింది, పర్వతాలతోటి వనాలతోటి. దిశలన్నిటా అగ్నిహోత్రం చెలరేగింది. సముద్రంలో ఉప్పిన పుట్టి భూమి మీదకి నీళ్లొచ్చాయి. పెద్ద సుడిగాలి రేగి కూకటి వేళ్లతో పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూలిపోయాయి. గొప్ప గొప్ప మానులు కూలిపోయాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క మాను దేవతామాను ఉంటుంది. శ్రీశైలంలో ఉండేదండి అలాగా. రావి మేడి జువ్వి కలిపి ఒకే చెట్టు 2000 సంవత్సరములు బతికింది. ఒక తుఫాన్లో నేల కొరిగిపోయింది. అప్పుడు ఆ దేవతా వృక్షం వెళ్ళిపోయినట్టే ఒక్కొక్క మాను కొన్ని 100 సంవత్సరములు ఉన్న మాత నరికితే దానికి ఉపశాంతి చేయవలసి ఉంటుంది. కాబట్టి ఏమైంది? అంతంత మానులు కింద పడిపోయాయి. అంటే దేవతాంశములు భ్రంశములైపోతున్నాయి వాడి పుట్టుకతోటే, వరాంగి కోరిక వల్ల. నిష్కారణంగా కుక్కలు తలలెత్తి ఏడవడం మొదలుపెట్టాయి.
గుడ్లగోబలు, ఆ తరువాత నక్కలు కూస్తున్నాయి ఎక్కడ చూసినా. పశువులు కారణం ఏమీ లేకుండా భయపడిపోయి కట్టుకొయ్యల నుంచి దూరంగా ఇలా పీకకి ఉరిపోసుకున్నట్టుగా లాక్కుని అటూ ఇటూ తిరుగుతూ మూత్రాన్ని మలాన్ని విసర్జిస్తున్నాయి. లోకమంతటా ఎక్కడ చూసినా సరే భయంకరమైనటువంటి ఉత్పాతములు కనపడుతున్నాయి. ఈ స్థితిలో కొడుకుట్టాడు, చక్కగా పేరు పెట్టండి అని పిలిచింది. ఇప్పుడు వజ్రాంగుడు పెట్టలేదు పేరు. కశ్యప ప్రజాపతిని తీసుకొచ్చారు. ఇంటికి పెద్ద ఆయన కదండి, మర్యాద ఇచ్చేవాడు. కశ్యప ప్రజాపతిని పేరు పెట్టడానికి తీసుకొస్తే ఇంట్లో ఎవరి సంస్కారం బయటకు వస్తుందండి? మీరు చెప్పండి. వజ్రాంగుడి సంస్కారం బయటకు వస్తుంది. వజ్రాంగుడు వాడు పెట్టుకోడుగా పేరు, పుట్టిన పిల్లాడు ఎవరు పెట్టాలి? తండ్రి పెట్టాలి. తండ్రి తాను పెట్టాడా స్వతంత్రంగా? నా తండ్రి మహానుభావుడు కశ్యప ప్రజాపతి ఉన్నారు. అందుకని ఇప్పుడు వజ్రాంగుడు ఎవరిని తీసుకొచ్చాడు? కశ్యప ప్రజాపతిని తీసుకొచ్చాడు. మన వాళ్ళు ఇప్పటికీ మన గౌరవం ఇదేనండి. ఆర్షధర్మంలో ఒకవేళ తండ్రి గారు ఉంటే తండ్రి గారి పేరునేస్తారు శుభలేఖ. తండ్రి గారు శరీరం వదిలిపెడితే అన్నదమ్ముల్లో పెద్దవాడెవరున్నాడో ఆయన పేరు వేస్తారు. వేసి నా తమ్ముడి అని మిగిలినటువంటి శుభకార్యం ఏదుంటే అది రాస్తారు తప్ప అన్నగారు ఉండగా తాను వేసుకోడు పేరు. ఏం వేసుకోకూడదా? తన కూతురో తన కొడుకో పెళ్లి వేసుకోకూడదు, ధర్మం కాదు. నీ గౌరవాన్ని చెప్తుంది. అన్నగారు ఉండగా తమ్ముడు తన గృహప్రవేశం శుభలేఖ తన పేరు మీద వేసుకున్నాడు అనుకోండి, అన్నగారికి లోటు రాదు. ఆ కార్డు చూసిన వాడు అన్నగారు ఉన్నాడని తెలుసు అనుకోండి, ఆ కార్డు అన్నగారి పేరు లేకపోతే మీరు ఆ ఇంటికి గృహప్రవేశానికి వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే అన్నగారి పట్లే లేదు సంస్కారం, అన్నగారి పట్లే లేదు మర్యాద. మీ పట్ల మర్యాదగా ఉంటాడని మీరు ఎందుకు నమ్ముతారు? కాబట్టి మీరు వెళ్ళక్కర్లేదు. వాడితో స్నేహం మీకు అక్కర్లేదు. మీ సంస్కారం చెప్పడానికి మీ పెద్దవాళ్ళ పేరేస్తారు. వజ్రాంగుడి సంస్కారం కశ్యప ప్రజాపతిని పిలవడంలో ఉంది కదండి. కశ్యప ప్రజాపతి వచ్చి పేరు పెట్టారు, తారకుడు అని పేరు పెట్టారు. కాబట్టి ఇప్పుడు లోకం అంది తారకాసురుడు అని పిలిచింది. తారకుడు అని ఎవ్వరూ పిలవలేదు. ఎందుకని? వాడి చేష్టితములన్నీ అలా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వాడు ఏం చేశాడు? వాడు పుడుతూనే ఒక్క క్షణంలో కొన్నాళ్ళకి పెరిగాడు, పెద్దవాడైపోయాడు. సంతోషపడిపోతున్న వాళ్ళు ఎవరు? ఇద్దరు. ఒకటి వరాంగి, రెండు దితి. చక్కటి అత్తాకోడళ్ళ ఇంట్లో. కాబట్టి ఇప్పుడు ఇలాంటి వాళ్ళిద్దరూ తయారైతే వాళ్ళు అనుకున్నారట, మీ తండ్రి గారు కోరారు వరాలు, కానీ వాళ్ళకు చిన్న అపనమ్మకం. ఎందుకు అపనమ్మకం? ఆయన ధార్మికుడు అయిపోయాడు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఏమని అడిగాడో బ్రహ్మగారిని, నువ్వు అడిగినట్టే అడిగాను, అలాంటి వాడే పుట్టాడు, అందుకే కానీ అక్కడ కూర్చో అంటున్నాడు. కానీ అక్కడ ఏమైనా ఒప్పుకొని వచ్చాడా? పొరపాటున. అందుకని కూడా ఎందుకైనా మంచిది నువ్వు కూడా బ్రహ్మగారి గురించి తపస్సు చేసేసి నీ మరణాన్ని నువ్వు కూడా కోరేస్తే ఇంకే గొడవ ఉండదు. ఇప్పుడు ఇది ఎవరి మీద అనుమానాన్ని చూపిస్తుంది? ఆ వరాంగికి భర్త మీద అనుమానం, దితికి కొడుకు మీద అనుమానం, పేరు పెట్టిన కశ్యపుడి మీద అనుమానం. ఈ అత్తా కోడళ్ళు ఎంత గొప్ప పేరు తెస్తారో వంశానికి చూడండి. అడుగు తీసి అడుగేయడంలో, మాట మాట్లాడడంలో కుటుంబాల సంస్కారాలు బయటికి వస్తాయి. అందుకే పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నింటికన్నా మంచి మార్గం ఏంటంటే అసలు మాట్లాడకుండా ఉండడం. ఏ గొడవ ఉండదు. అదేటమ్మా ఏమి మాట్లాడరన్నారనుకోండి, బాబు మీ దగ్గర ఏం మాట్లాడుతా ఉండంటే ఒక్క మాటతో పోతుంది కదండి. వాళ్ళు ఎట్నుంచి ఎటైనా అర్థం చేసుకుంటారు, ఒక్క మాటలో సంస్కారాన్ని పసిగట్టేస్తారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే ఈయన మళ్ళీ తపస్సుకు బయలుదేరి ఈయన కూడా తపస్సు. ఎటువంటి తపస్సు? మీకు మొన్న నేను రావణాసుడు చేసిన తపస్సు గురించి చెప్పాను. అది ధార్మికంగా ఉండదు, యజ్ఞంగా ఉంటుంది. ఎవరి కోసం నువ్వు అన్నట్టు ఉంటుంది ఆ తపస్సు. కాబట్టి ఈయన కూడా ఎలా చేశాడో చూడండి. ఒక అంగేచి బాహువులు పైకెత్తి దినేంద్రు కనుగొనుచు నువ్వు రెండ్లు గడపి. ఒక్క కాలు మీదే నిలబట్టట, ఓ కాలు పైకెత్తేట. ఎందుకు? హాయిగా కూర్చుని పద్మాసనం వేసుకుని చేసుకోవచ్చు తపస్సు, అలా ఏం చేయమని లేదు. అంటే ఒంటి తీట ఇలా చేస్తా ఎందుకు రావు అంటే ఉద్ధరించడం అన్నమాట. అస్తమానం వాళ్ళకు వచ్చే భర్తతో సంసారం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇలాంటి వాళ్ళతో పరమేశ్వరుడికి. కాబట్టి ఓ కాలు పైకెత్తి ఓ కాలు మీద నించుని, పోనీ ఏదో లోపల ఎవరిని చూడాలండి? పరబ్రహ్మాన్ని చూడాలి. కన్నులు మూసుకుని వాడు వచ్చేయడు, కళ్ళు తెరుచుకుని సూర్యుడిని చూస్తుంటాడు. ఎందుకు అలాగే అంటే చూడండి, కళ్ళు నిజంగా డాజిల్ అయిపో, అయినా నేను అలాగే చూస్తాను. అలాగే ఎన్నాళ్ళు నించున్నాడు, 100 ఏళ్ళు. అంటే ఇన్స్టంటేనియస్, తొందరగా ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి అందుకని ఉగ్ర తపస్సు మొదలెట్టాడు.
పూని పాదారస్తములనే నిలిచియట్లే ఇనే కంగొనచు నూరేండ్లు గలిపి. ఇప్పుడు ఓ కాలు మీద 100 ఏళ్ళు చేస్తే రాలేదు, అందుకని వాడు ఏం చేశాడంటే బొట్టన వేలు మీద నించున్నాడు. ఒక కాలి బొటన వేలు మీద నించుని సూర్యుడిని చూస్తూ 100 ఏళ్ళు. ఒకదానికి శరీరాన్ని క్లేశ పెట్టడం ఎక్కువ అవుతోంది. తనకి తెలియకుండా మనస్సు అంతర్ముఖమైపోవడం వల్ల శరీరం మీద పుట్టలు పెట్టిన స్థితి కాదు. తపస్సుని లెక్క పెట్టుకుని ఇన్ని రోజులు చేద్దాం, ఇన్ని నెలలు చేద్దాం, ఇన్ని సంవత్సరాలు చేద్దామని 1 సంవత్సరం పాటు సూర్యుడిని చూస్తూ తపస్సు, 1 సంవత్సరం పాటు బొటనవేల మీద తపస్సు. ఎందుకు ఇదంతా? ఏమిటి సిలబస్ అంటే వాడి బుద్ధి బయట పెడుతుంది. కాబట్టి ఒక చేత నేల నుండి తల క్రింద ఎగసి దర్పమైన 100 ఏళ్ళు గడపి. ఇదో విచిత్రమైన తపస్సు. ఒక చేతనే నేల నుండి తల క్రింద ఎగసి ఒక చేత్తోనే ఇలా భూమిని పట్టుకుంటాడు, రెండో చేతిని భూమి మీద పెట్టడం. రెండో చేతిని భూమి మీద పెట్టి ఇలా పైకెత్తేశారనుకోండి, కాళ్ళు తల కింద పెట్టేశారనుకోండి, ఏముందండి మాకు అలవాటు శీర్షాసనం వేస్తుంటారో లేకపోతే ఏదో గారడి అలా ఎత్తుతుంటారు, ఎత్తి కొంతమంది అలా నిలబడతారండి అంటారు. వాడేం చేశాడో తెలుసండి, ఒక్క చేయ కింద పెట్టి రెండో చేయి పెట్టలేదని చెప్పడానికి అందరికీ కనపడేటట్టు ఇలా పైకెత్తి, ఇప్పుడు ఈ 2 కాళ్ళు పైకెత్తేసి ఒక్క చేతి మీద తిరగలని తపస్సు చేశాడు. ఎందుకదంతా అంటే ఎంత అల్లరి సిలబస్ చూడండి. వాడి మనస్సుని మీకు బయట పెడుతుంది. ద్రుమశాఖ బాధత్తయమున నాలంబగా మెసక గౌరవించి నీరాపి. అయినా రాలేదు బ్రహ్మగారు. వాడికి కోపం వచ్చింది. పారిజాత వృక్షం ఎక్కేటవాడు. పారిజాత వృక్షం కొమ్మలు జారుగా ఉంటాయి, పడిపోతారు కూడాను, చాలా పిలుసుగా ఉంటాయి. వాడు పారిజాత వృక్షం యొక్క చిట్ట చివరకు వచ్చేసి ఇంకా ఇలాంటి దారి కింద పడిపోతాడు. అక్కడ 2 పాదాల మీద నిలబడంటే ఇప్పుడు బలవంతా పెట్టాడు. పెట్టి అలా చూస్తూ తపస్సు 100 ఏళ్ళు. ఇదంతా ఏమిటి? నువ్వు వస్తావా రావా అనమాట. అంత రగడ. అయిన దానికి అలకే, కాని దానికి అలకే. ఏమిటి అలక? ఇలా భార్య ఏదైనా చిన్న మాట అనేటప్పటికీ ఒళ్ళంతా జడ్డుబాను రాసేసుకు పడుకుంటుంటాడు. లేకపోతే ఒంట్లో బాగోలేదో క్రోసిన్ ఎక్కడుంది, క్రోసిన్ ఎక్కడుంది అంటుంటాడు. అయ్యో పాపం నిజంగా ఒంట్లో బాగోలేదో ఏమిటో. ఎన్నాళ్ళు చూస్తారండి? 4 ఏళ్ళు చూస్తారా, 5 ఏళ్ళు చూస్తారా? అందులో ఉంది క్రోసిన్ అంటారు. అయిపోయింది నీ బతుకు కదండి. కాబట్టి ఇప్పుడు అలాంటి తపస్సు చేసి ఇలా అనవద్యంగా గడిపి అగ్నిహోత్రం మధ్యలో కూర్చుని 100 ఏళ్ళు ఎలవి జలక్షరంగా 100 ఏళ్ళు గడిపి నీళ్ల మధ్యలో కూర్చుని 100 ఏళ్ళు అనువుగా దృఢచిత్తుడై అనిమదక్షరంబు సేవితునతడు తపంబు సలిపే. గాలి తింటూ 100 ఏళ్ళు తపస్సు చేశాడు. ఈ తపస్సు చేస్తుంటే ఇది ఉగ్ర తపస్సు. అందులోంచి ధూమం పుట్టింది. పుట్టేది లోకాలని కాలుస్తోంది ఉగ్ర తపస్సు కాబట్టి. దేవతలందరూ వెళ్ళి వీడి తర్వాత ఏం చేస్తాడో చూద్దాం కానండి, ముందు వీడి తపస్సే కాల్చేస్తోంది, వీడి అసాధ్యం కూడా. అసలు వెళ్ళి వీడికి ఏం కావాలో అడగండి మహాప్రభు అన్నారు. సరే వీరే మీరు అడగమంటున్నారు కానీ నేనేం వెళ్ళలేక కాదు, వెడితే కాల్చేస్తాడని వెళ్లకుండా ఉన్నాను, వెళ్ళకపోయినా కాల్చేస్తున్నాడు వెళ్ళండి అన్నారు. మీరు అచ్చ తెలుగులోకి తర్జుమా చేస్తే అంతేనండి. ఇదే రాక్షసత్వం. మీరు చూడండి, కొందరు గురించి ఇదే అంటారు. ఇంటికి వెళ్ళినా కాల్చేస్తాడు, వెళ్ళకపోయినా కాల్చేస్తాడు. మీరు పోన్లే అని గౌరవానికి ఏమై కనపట్టలేదంటాడని భయం కొద్దీ ఇంటికి వెళ్ళారనుకోండి కాల్చేస్తాడు. ఏదో దెప్పి పొడుపు మాటలు 3 రోజులో 4 రోజులో బాధపడేటట్టు మాట్లాడతాడు. మీరు వెళ్ళలేదనుకోండి ఫోన్ చేసి కాల్చేస్తాడు. ఏమిటో కనపట్టలేదండి అని కాల్చేస్తాడు. అంటే వెళ్ళినా కాలుస్తాడు, వెళ్ళినా కాలుస్తాడు. కాబట్టి ముందు వెళ్ళకపోయినా కాల్చేస్తున్నాడు కాదు, వెళ్ళు. కాలుస్తాడో కాస్త ఓదార్పు ఉంటుందో, మధ్యలో చిన్న గ్యాప్ ఏమైనా ఉంటుందేమో వెళ్ళన్నారు. అంటే పాపం చిత్రముఖ బ్రహ్మగారు వెళ్ళారు. ఇదే రాక్షసత్వం అంటే. వాడి తపస్సే ఇలా ఉంటే ఇంకా కోరికలు పుచ్చుకున్నాక ఎలా ఉంటాడండి వాడు? వాడి కోరికలు ఎలా ఉండి ఉంటాయి బహుశా? మీరు ఆలోచించండి. బ్రహ్మగారిని వెడితే కనపడితే వాడు ఎటువంటి కోరికలు కోరుతాడు బ్రహ్మగారిని? వాడే కోరాడా? ఇంకా లోకం ఎలా ఉంటున్నప్పుడు? కాబట్టి ఇప్పుడు పాపం చిత్రముఖ బ్రహ్మగారికి మరొక అవకాశం లేక వెళ్ళి ఎదురుకుండా నిలబడి ఆ కమండలంలో జలాలు ప్రోక్షించి, ఒరే నాయనా నేను ప్రత్యక్షం అయ్యాను, ఏమిట్రా నీ కోరిక, ఎందుకు ఇంత ఉగ్ర తపస్సు అని అడిగాడు. వాడు అందుకోసమే చూస్తున్నాడు. నమస్కారం పెట్టి వాడు అన్నాడు, సకలలోక విధాత నీవు ప్రసన్న భావము చెందా మరొకటి తక్కువైందిని. ఇదో చిత్రమైన మాట. ముందరి కాళ్ళకి బంధం వేయడం,
సకలలోక విధాత, మీరు నా యందు ప్రసన్నులైతే అసలు నేను అడిగిన కోరిక తీరకపోవడం అన్నది ఉంటుందా? అంటే వీడు అడిగింది ఇచ్చి తీరాలని ముందే చెప్పడం. వరమందని తగియున్నచో, ఈ వరాలు నేను పొందచ్చను నువ్వు అనుకుంటే, అంటే ఏమిటి, నా తపస్సుకే వచ్చారు కదా నువ్వు. ఎటువంటి తపస్సు చేశాను? తగవంటే మళ్ళీ మొదలుతాను ఇంకా ఎక్కువ తపస్సు. కాబట్టి వరమందా నీ తగియున్నచో సకల నిర్జర రాజి గెలవగ శక్తి నిమ్ము. దేవతలందరినీ గెలిచేయాలి నేను, 3 లోకాలని గెలిచేయాలి. అటువంటి శక్తి నాకు ఇచ్చేసేయి. మరి ఉరే అందరినీ గెలిచేస్తే ఎప్పుడు చచ్చిపోతావు అంటావేమో. మీరు చాలా చమత్కారాలు. ఏదో ఒక చోట మాటల్లో గారడీ చేసేసి, అయితే మరి ఎలాగరా అందరినీ గెలిచే శక్తి ఉంటే మరి కొన్నా అంటామని గబుక్కును అనకుండా తనే తన మరణం అడిగేసిన వాళ్ళే అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు? పురాణికి అర్భకుడు కలిగి చంపుగాక ఉరంబునంబుని శక్తిచే. పురారి అయినటువంటి పరమశివుడు మన్మధుణ్ణి దహిస్తాడు. ఆయన కామారి, ఆయనకి కోరిక లేదు. ఆయనకి కామం ఎక్కడ ఉంటుంది? ఆయనకి కామం ఉండదు. కాబట్టి వీడన్నాడు, నాకు అన్ని లోకాలని గెలిచేటటువంటి శక్తి ఉండాలి. పరమశివుడికి కామం కలిగి వీర్యస్ఖలనం ఇవ్వాలి. ఆయనకి కామం కలిగి వీర్యము స్ఖలనమైతే ఆయనలోంచి కొడుకు పుడితే వారి చేతిలో నేను చచ్చిపోతానన్నాడు. ఆయన అయ్య బాబోయ్ ఏమి కోరికరా, ఎవడూ ఊహించలేడు నీ కోరికని అని లోపల సాంబ సదాశివుణ్ణి తలుచుకొని తథాస్తు అని భారంగా హంసనెక్కి వెళ్ళిపోయాట. ఇంకా ఉపద్రవాలు మొదలు కదండి. మరి వెళ్ళిపోయి ఇంకా వీడితో ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి వీడిని 3 లోకములకు రాజ్యాభిషేకం చేసేశారు. కనీసం ఎవరిని కొట్టడానికి రాకుండా ఉంటాడేమో, కొత్త గొడవ వెళ్ళిపోతుంది. ముందే రాజ్యాభిషేకం చేసేసారనుకోండి, ఇంకేముంటుంది. దొంగలు ఇంట్లోకి వచ్చాక మీరేం కొట్టడం లేకపోతే అరవడం చేయకండి, మాకు బీపీ ఉంది, ఎందుకు నిష్కారణంగా చచ్చిపోతాను లేనిపోని కూడా, మీకేం కావాలో చెప్పండి, అన్ని బీరువాల తాళాలు ఇవ్వో, లాకర్లు చెస్ట్లు అన్నీ తెరిచేస్తాను, మీరేం కావాలో చెప్పండి, అనుమానం అక్కర్లేదు, అన్నీ పెట్టేస్తాను మీ దగ్గర అన్నారనుకోండి, కనీసం ప్రాణాలు దక్కుతాయని పోతా. అందుకే కదండి దొంగలు ఇంట్లోకి వస్తే చాలా ఒబీడియంట్ అయిపోతారు, దొంగలు బయట ఉంటే వైల్డ్గా ఉంటారు. కాబట్టి ఇప్పుడు వాడికే రాజ్యం ఇచ్చేస్తే గొడవ వదిలిపోతుంది కదా. త్రైలోక్య పట్టాభిషేకం చేసేశారు. వాడికి ఏం కావాలి? వాడికి పట్టాభిషేకం ఒకటి నేటి కావాలి. వాడికి మామూలుగా నామమాత్రావశిష్టమైన అధికారం వాడికి అక్కర్లేదు. వాడేం వజ్రాంగుళ్ళు లాంటి వాడు కాదు. వాడికి లోకంలో పేరిన్నికగన్న వస్తువులన్నీ ఏమున్నాయో అవన్నీ కావాలి. ఎవరి దగ్గర ఉన్నాయో వాడికి తెలుసు. కాబట్టి ఇప్పుడు వాడు అడగకుండానే తెచ్చి అక్కడ పెట్టకపోతే తలకాయలు తీసేస్తాడు. ఎందుకని వాడికి ఆ శక్తి ఉంది. కాబట్టి ఎవరెవరైనా పట్టుకొచ్చేసేట దేవేంద్రుడు గబగబా తను దిగిపోయి తీసుకొచ్చి తన ఐరావతం అక్కడ పెట్టేశాడు. చూస్తున్నాను, తెస్తావో తేవో అని కూర్చోలాగా అన్నాడు. కూర్చున్నాడు. పోనీ ఊరుకున్నాడా? పాపం ఏదో పోన్లో కూర్చున్నాడు, గోవా వదిలిపోయిందని కూర్చున్నాడు. ఆయన కుబేరుడు తీసుకొచ్చి నవనిధులు అక్కడ పెట్టేశాడు. కూర్చోలా అన్నాడు. కూర్చున్నాడు. వరుణుడు వచ్చాడు. ఉచ్చైశ్రవం లాంటి గుర్రాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. కూర్చో అక్కడ కూర్చున్నాడు. ఋషులు భయపడిపోయి తీసుకొచ్చి కామధేనువుని ఇచ్చేశారు. వాళ్ళ కామధేనువు పాలతోటి స్వాహాకార వషత్కారం చేస్తారు యజ్ఞయాగాది క్రతువులు. వాళ్ళు తీసుకొచ్చి ఆ ఆవుని ఇచ్చేశారు. అంటే అసలు చిత్రం ఏమిటంటే అసలు తారకాసురుడు యుద్ధానికి వెళ్ళలేదండి. వాడు వెళ్లకుండా పట్టాభిషేకం చేసి వాడు వెళ్ళి తెచ్చుకోకుండా వాళ్ళే అన్ని తెచ్చి అక్కడ పెట్టేశారు. అంటే వీడు ఎంత శక్తివంతమైన రాక్షసుడో మీరు ఆలోచించండి. వీడు ఎప్పుడు చచ్చిపోతాడు? శివుడికి కొడుకు పుట్టాలి. అసలు శివుడికి వీర్యస్కాలం ఏమిటి? వీర్యంలోంచి కొడుకు పుట్టడం ఏమిటి? ఆయనకి అసలు కామారి, ఆయనకి అసలు మన్మథ ప్రకోపం ఆయనకి లేదు. కాబట్టి ఇప్పుడు అసలు లోకంలో ఇప్పుడు పెద్ద గొడవ ఏమిటంటే శివుడికి కొడుకు ఎలా పుడతాడని. అందుకు కదా మన స్వామి రావాలి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఇటువంటి కోరికలు కోరితే సూర్యుడు వచ్చి ఆయన ఒక బహుమానాన్ని ఇచ్చి అక్కడ పెట్టి ఆయన వెళితే అక్కడ కూర్చోన్నాడు. కూర్చున్నారు పాపం. వెళ్ళి కూర్చుంటే ఊరుకున్నాడా? ఊరుకోలేదు. వాళ్ళని పిలిచి అన్నాడు, మీరందరూ అలా కూర్చుంటే నేను ఒప్పుకోను. మీరందరూ ఇన్నాళ్ళు ఏం చేశారు? మంచి మంచి పదవులు చేశారు. మీరు ఈ పదవులను బాగా నిర్వహించడం వల్ల మీకు కొన్ని పదవులు చెయ్యడంలో మంచి తర్ఫీదు వచ్చింది. అవి బాగా చెయ్యగలరు. కాబట్టి నేను చెప్తాను, మీరు ఆ పనులు చెయ్యండి. ఏం చేస్తారో తెలుసా? మారుతుండో ఇల్లు రాజ్యం మరణించు. గాలి ఏం చెయ్యాలో తెలుసా?
తెల్లవారక ముందే నా రాజ్యంలో ఉన్న ప్రతి ఇంటి ముందు ఉన్నటువంటి గడ్డి గాదం అన్ని తుడిచేసి అవన్నీ తీసుకొచ్చి పెంటకుప్పల కింద పోసి సిద్ధంగా ఉంచాలి. ఒక్క ఆకు ఎగరకూడదు, పెంటకుప్ప మీద గాలి వేయకూడదు, ఇళ్లల్లో ఆకు ఉండకూడదు, అలా తుడిచేయాలి గాలి. ఆయన కర్మ. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఇవాళ స్వీపర్ పోస్ట్. ఇప్పుడేమిటి, ఒక ఇంటికి కాదు అన్ని ఇళ్లలో గాలి తుడిచేయాలి. పెంటకుప్ప మీద కదలకూడదు గాలి, ఆకు ఎగరకూడదు, పెంటకుప్పలు అలాగే ఉండాలి. కాబట్టి నువ్వు అలా చేయి. కాదంటే తలకాయ ఎగిరిపోతుంది. అలాగేనండి బాబు, అలాగే చేస్తాం. కాబట్టి ఇప్పుడు కలయంతి చెల్లును గంధహర్త. వరుణ, నువ్వేం చేస్తావో తెలుసా? నువ్వు వరుణుడివి, నీకు జలాలకు సంబంధించిన విషయం బాగా తెలుసు. రోజు నీళ్లలో ఆవు పేడ కలిపి అన్ని ఇళ్ల ముందు చల్లు. కాబట్టి నువ్వు కలాబీ చల్లుతుండు. వైశ్వానరుండు మేల్ వంటకంబరాంచు. అగ్నిహోత్రుడా, నువ్వేం చేస్తావో తెలుసా? మంచి వంటలు చేస్తూ ఉండు, వంటవాడి కింద ఇంట్లో ఉండి. అయ్యా అలాగేనండి. రక్షకరుడైతరంగు యముడు. యమధర్మరాజు గారు, మీరేం చేయక్కర్లా, ఎవరిని చంపక్కర్లా, ఎవరిని చంపాలో మేము చూస్తాం. ఇంక నుంచి మీరు మా ఇంటి ద్వారం ముందు నించుని ఉండండి శూలం పట్టుకుని. మీరు మాకు సెక్యూరిటీ ఆఫీసర్. అంటే యముడు పాపం అలా చేతులు కట్టుకుని ఆయన నించున్నాడు. అంటే ఇప్పుడు దిక్పాలకులందరి యొక్క పదవులు తీసేశారు మిగిలిన వాళ్ళు. ఈయన తీసేయన్నారు. వాళ్ళ ప్రయోజకత్వాన్ని ఎంత అధమ స్థాయిలో వాడుకుంటున్నాడో చూడండి ప్రభువే. అంటే మీరు లోకంలో తేలిక మాట వాడుతుంటారు, శాడిజం. అంతటి వాడి చేత ఇంతటి హీనమైన పని చేయిస్తే ఒక్కొక్కడికి తృప్తిగా ఉంటుంది. అంటే రాక్షస ప్రవృత్తి కలడబెట్టిన వాడు తారకుడు. కాబట్టి ఆయనకి ఆ పని చెప్పాడు. చెప్పి అశ్వినీయులు కోంతురమరిక వజ్జులై. అశ్వినీ దేవతలు ఏం చేయాలో తెలుసా? ఉపాధ్యాయులై పాఠాలు నేర్పుతూ ఉండాలి. దానికి బృహస్పతిని వాళ్ళని పెట్టడు ఆయన. మధ్యలో ఎక్కడైనా శ్రీ మహావిష్ణువు గురించో శివుడి గురించో అయినా చెప్పేస్తారేమో మనకి అనుమానం. అందుకని అశ్వినీ దేవతల్ని పెట్టాడు అక్కడ తీసుకొచ్చి. బొక్క సంబోధించి ఎక్కువగా కుబేరుడు ఏం చేయాలో తెలుసా? లోపల డబ్బు బాగా పెరగడానికి ధనాగారంలో ఎలా అవతలవాన్ని పీడ ఇచ్చేసి ఎక్కడెక్కడ ఏమున్నాయో ఎలా కొట్టుకొచ్చేయాలో, ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉంటుందో నీకు బాగా తెలుసు. ఆ లిస్ట్ అంతా తయారు చేసి అవన్నీ మనకు ఆస్కోశాగారానికి వచ్చేట్టు నువ్వు ఏర్పాటు చేయి. అలాగేనండి బాబాయ్. అందుకని ఆయన అలా పెట్టాడు. తుంబురుందారించు తోంపు గానంబు. తుంబురుడు ఏం చేయాలో తెలుసా? ఎప్పుడూ ఏదో భగవంతుడి గురించి కీర్తనలు చేస్తూ ఉంటాడు. రేపటి నుంచి అలా చేయడానికి వీల్లేదు. తుంబురుడు రేపటి నుంచి వచ్చి నేను హాయిగా నా భార్యతో కలిసి కూర్చుంటాను, కచేరీ చెయ్యాలి. ఆ కచేరీ విని నేను సంతోషిస్తాను. ఆ కచేరీలో శ్రీమన్నారాయణుణ్ణి పరమశివుణ్ణి కీర్తనలు చేస్తాను అంటే కుదరదు. అమ్మవారి మీద కీర్తనలు చేస్తానంటే కుదరదు. దేని మీద కీర్తన చేయాలి? తారకుడి మీదే కీర్తనలు చేయాలి. కాబట్టి ఇప్పుడు తుంబురుడు పని చేస్తుండాలి. నాట్యమత్సరసి. అప్సరసలందరూ షిఫ్ట్లు వేసుకుని నా ముందు నాట్యం చేస్తూ ఉండాలి. కాబట్టి వీళ్ళందరూ ఈ పని చేస్తూ ఉండాలి. అనుదినం దినుడు అర్హమవు నట్టు లెండకన్నారు. సూర్యుడు నా రోజు పనిని చూడాలి. ఇవాళ తారకాసురుడు బయటికి వెళ్తున్నాడు, చాలా తక్కువ ఎండ కాయాలి. తారకాసురుడికి కొంచెం చలేస్తోంది, కొంచెం గోరవెచ్చగా కాయాలి. తారకాసురుడికి కొంచెం చెమట పట్టింది, సూర్యుడు చల్లబడిపోవాలి. నా కార్యక్రమాన్ని బట్టి, నేను పొందుతున్న తాపాన్ని బట్టి నేను సుఖంగా ఉండేటట్టుగా సూర్యుడు ప్రకాశించాలి ఇవాళ నుంచి. అంటే ఇప్పుడు ఆయన లోకసాక్షి కాడు, తారక సాక్షి. వాడి వంక చూస్తూ వాడికి చెమట పడితే చల్లబడిపోవాలి. వాడికి కొంచెం చలేస్తున్నట్టుంది ఏంటంటే ఈయన కొంచెం వేడిగా ఉండాలి. ఈ స్థితికి సూర్యుడిని దింపాడు. కాబట్టి సూర్యుడు నన్ను అలా సేవిస్తూ ఉంటాడు. రేరాడునట్టులో కర్జమెరిగి వెన్నెల చిందు. రేరాడు అంటే రాత్రికి రాడు, రాత్రికి రాజు చంద్రుడు. చంద్రుడు ఏం చేయాలో తెలుసా? కార్యం తెలుసుకోవాలి, నా మనస్సు తెలుసుకోవాలి. నేను మంచి భోగం అనుభవిస్తుంటే పౌర్ణమి చంద్రుడు కనపడాలి. అది అమావాస్యతో నాకేం సంబంధం ఉండదు. నేను ఎవరో ఒక ఇంటితో కలిసి విహారం చేస్తుంటే నేను ఇలా ఆకాశంలోకి చూసేటప్పటికీ పూర్ణమి చంద్రుడు కనపడాలి నాకు. నేను కొంచెం విసుగ్గా ఉండి చికాగ్గా ఏమైనా ఉంటే అసలు నాకు కనపడకూడదు. అప్పుడు అలా చల్లగా ఉంటాను అలాంటి కూడదు, నా కంటికి కనపడకూడదు, చీకటిగా ఉండాలి. అప్పుడు నాకు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి చంద్రుడు నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాలి. వాన కురిపించు దైతే వాన కదరి. అలాగే
ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎంతెంత నీరు పడాలో చూసుకుని దాన్ని బట్టి వర్షం పడాలి. వర్షం ఎందుకు పడాలో తెలుసా? పండడానికి కాదు, తాగడానికి నీళ్లుండడం కోసమే. పుణ్యం చెయ్యాలి. నీళ్లు వానలు పడలేదండి, నేను పండనండి, చీడలు పట్టాయండి అంటే కుదరదు. నువ్వేం చేయాలి? నువ్వు 3 పంటలు పండేవి. ఇలా చల్లేస్తాం, విత్తనాలు వెళ్ళిపోతాం, అంతే. నువ్వే పెంచేసుకోవాలి, నువ్వే కంకులు చేయాలి, అద్భుతమైన పంటలు పండేయాలి. ఇది భూమి యొక్క బాధ్యత. ఎవరెవరు ఏం చెయ్యాలో బాధ్యతలు వేసేశాడు ఆఫీస్ ఆర్డర్ వేసేసి, ఇంద్ర నీకు ప్రధానమైన పని ఒకటి అప్పచెప్తున్నాను. ఏమిటో తెలుసా? నా రాజ్యమునందు ఎవ్వడికి దాహం కలగకూడదు. ఎవరెవరు ఎక్కడ దాహంతో ఉన్నారో వాళ్ళకి అక్కడక్కడ అవసరమైనటువంటి మేఘాలు పట్టుకెడుతూ ఉండడం, వాటర్ పోస్తూ ఉండడం, వస్తూ ఉండడం. అంటే ఇంచుమించుగా మున్సిపల్ వాటర్ ట్యాంక్ డ్రైవర్ ఆ పోస్టుకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి వీళ్ళందరికీ శాసనం చేసి చక్కగా వెళ్ళి సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలనం చేస్తున్నాడు. చేస్తుంటే వీళ్ళందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, మహానుభావ, ఇతపూర్వం నీ సుదర్శన చక్రం మమ్మల్ని రక్షించింది, ఇప్పుడు కూడా నీవు మమ్మల్ని రక్షించు. ఈలోగా రానే వచ్చాడు తారకుడు. శ్రీమన్నారాయణుడితో యుద్ధం మొదలెట్టాడు. శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించారు. భక్తుల బాధ తీర్చడానికి నాకు చేత కాదనడు పరమాత్మ. తన ప్రయత్నం తాను చేశాడు. కానీ అది ఆయన కంఠమునందు పుష్పమైపోయి రాజిల్లింది. కారణం ఏమిటి? వాడికి వరం ఉండవతల. కాబట్టి ఎవరూ ఏం చేయలేరు. అప్పటికి ఎటువంటి మాయమాటలు మాట్లాడాలో అటువంటి విష్ణుమాయ ప్రసరింపజేసి శ్రీ మహావిష్ణువు తప్పుకున్నారు అక్కడి నుంచి. ఇప్పుడు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఇప్పుడు మాకొక గొప్ప ఇబ్బంది వచ్చి పడిందండి. పరమశివుడికి ఒక కొడుకు పుట్టాలి. ఎందుకు పుట్టాలి? ఆ కొడుకు పుడితే ఆ పుట్టినటువంటి కొడుకు ఈ తారకాసురుణ్ణి సంహరిస్తాడు. అప్పటి వరకు మాకు ఈ లోకంలో మనశ్శాంతి లేదు. కాబట్టి ఈశ్వరుడికి కొడుకు పుట్టేటట్టుగా మేము ఎలా ధన్యులం అవుతామో మమ్మల్ని అనుగ్రహించండి. ఈ మధ్యలోకి పార్వతీ కళ్యాణం వచ్చిందనుకోండి, చిట్ట చివరికి తీసుకెడతాం దాన్ని, పార్వతీ కళ్యాణాన్ని. కానీ ఇక్కడే మీరు ఒక చిత్రమైన సందర్భాన్ని సమన్వయం చేయవలసి ఉంటుంది. కుమార సంభవం స్కందోత్పత్తి బాగా అర్థం అవడానికి నేపథ్యం మీరు విన్నారు ఇప్పటి వరకు. కుమారుడు ఎందుకు రావాలో, శివుడికి కొడుకు ఎందుకు పుట్టాలో మీకు అర్థమైంది. మనందరికీ ఓ కొడుకు మనం ఉద్ధరించడానికి పుట్టినట్టు కాదు. ఇప్పుడు లోకమంతా నిలబడాలంటే శివుడికి కొడుకు కలగాలి. ఇప్పుడు మీరు అవసరాన్ని విన్నారు, నేపథ్యాన్ని. సుబ్రహ్మణ్యుడి రాకలో ఉన్న నేపథ్యాన్ని కూడా మీరు వినాలిగా. సుబ్రహ్మణ్యుడు ఎందుకు రావలసి వచ్చింది అంటే, ఇక్కడ ఒక చిత్రమైనటువంటి సంఘటన జరిగింది. పరమాచార్య స్వామి మహానుభావులు దీని గురించి త్రిపురా రహస్యంలో దీని గురించినటువంటి సందర్భం ఉంది అని చెప్పి వారు ప్రస్తావన చేశారు. మహాత్యకాండయందు సనత్కుమారుడు అని సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత అని వాళ్ళు నలుగురు కూడా బ్రహ్మజ్ఞానులు, బ్రహ్మమానస పుత్రులు. పుట్టుక చేతనే వారు ఎప్పుడూ కౌమారమునందు ఉంటారు అని. వారు దిగంబరులై ఉంటారు, అంటే దేహభ్రాంతి లేని వారై ఉంటారు, బ్రహ్మజ్ఞానంతో ఉంటారు. వారు నిస్పృహులై ఉంటారు, అంటే వారికి దేని మీద మమకారం ఉండదు, ఏ కోరిక ఉండదు. ఎందుకు ఉండదంటే అంతా నేనే ఉన్నాను, బ్రహ్మము నేనే ఉన్నాను, అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉంటారు. కాబట్టి వాళ్ళ కోరిక అన్నది లేనటువంటి స్థితిలో ఉండేటటువంటి సనత్కుమారుడు ఒక రోజున కూర్చుని ఉన్నారు. ఆయన ఏం చేస్తూ ఉంటారో అని మీరు నన్ను అడిగారనుకోండి, ఆయన ఏం చేస్తూ ఉండరు. ఎందుకున్నారు? అంతా తానై ఉన్నాడు కాబట్టి తనకి విహితమన్నది లేదు. అందుకే బ్రహ్మజ్ఞానికి విధి నిషేధములు ఉండవు. ఇది మీకు చాలా చిత్రంగా ఉంటుంది ఈ మాట. ఎందుకో తెలుసా అండి, ఒకరు భగవాన్ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళారు. వెడితే ఏడిచారు. ఏడిస్తే రమణులు అన్నారు, దేనికి ఏడుస్తున్నావు అని అడిగారు. ఏదో వాళ్ళ అదృష్టం బాగుంది, ఆయన ఆ రోజున మాట్లాడారు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. అయితే ఆయన అన్నాడు, ఎందుకు అంటారేమిటి మహాప్రభు, నేను ఎన్ని పాపాలు చేశానో చెప్తే మీరు హడిగిపోతారు. అన్ని పాపాలు చేశాను, నా వంటి వాణ్ణి కూడా ఈశ్వరుడు ఎలుకుంటాడా అని అడిగాడు. నీకెందుకెంత బెంగ? ఎంత దూదికొండైనా ఒక నిప్పురవ్వకి కాలిపోతుంది. నువ్వు భగవంతుడి పాదాలు పట్టుకొని ఈ పాపాలు పోతాయి, భయం లేదన్నారు. నాకు ఆ నమ్మకం కలగట్లేదన్నారు. అంటే రమణ మహర్షి అన్నారు,
పోనీ నీ పాపాలు పోవడానికి ఏం జరిగితే నమ్ముతావు, నీ పాపాలు పోతాయని అన్నారు. నా పాపాలు మీరు పుచ్చేసుకుంటారా అన్నాడు. ఆయన ఏదో కూర్చున్నారు, ఇలా చూశారు, పార్వతీ పరమేశ్వర్లు కనపడ్డారు అని మళ్ళీ ఇలా తిరిగారు. తిరిగితే కొంచెం కోపం వచ్చింది. పార్వతీ కోపం రాలేదు, సంతోషించారు. ఇదిరా బ్రహ్మజ్ఞానం అంటే. అబ్బో పార్వతీ పరమేశ్వరులు వచ్చారని చెప్పేసి గబగబా 4 శ్లోకాలు చెప్పేసి వేర మంత్రాలు చెప్పేసి సాష్టాంగ పడిపోయి చేయట్లేదు. ఎందుకని? ఇదేగా నాకు అంతటా కనబడుతున్నది, ఇదే ఇక్కడ కనబడుతోంది అంటే అంతటా ఆయనకి పార్వతీ పరమేశ్వరులే కనబడతారు, బ్రహ్మమే కనబడుతుంది. కొత్తగా బ్రహ్మం కనబడటం ఏమిటి? అంతటా అదేగా ఆయన చూస్తున్నది. అందుకని ఆయనకి కొత్తతనం ఏం లేదు. కాబట్టి ఆయన అలా చూసి రథాలు తిప్పుతారు. అంటే అబ్బా ఏమి ఎటువంటి స్థితి పార్వతీ చూశావా అన్నారు. అని ఉత్తినే కోపం తెచ్చిపెట్టుకుని, ఏమయ్యా పార్వతీ పరమేశ్వరులం వచ్చి ఇంతసేపు అయింది నిలబడ్డాం, పలకరించమే, మేము వరం ఇద్దాం అనుకుంటున్నాం, మమ్మల్ని ప్రార్థన చేసి పుచ్చుకోవా అన్నారు. ఆయన అన్నారు, మిమ్మల్ని ప్రార్థించడం ఏమిటి? నాకు ఎప్పుడూ అంతటా మీరేగా కనపడింది, నాకు బ్రహ్మమే కనపడుతుంటుంది, బ్రహ్మం కాకుండా ఇంకోటి ఉంది ఏమిటి? మీరు నాకు వరం ఏమి ఇస్తారు? ఎందుకు వరం? నాకు వరం అంటే మళ్ళీ కోరిక, నాకు ఉంటేగా కోరిక, అసలు నాకు ఏ కోరిక లేదు, కాబట్టి నాకు వరం ఎందుకు, నాకు అక్కర్లేదండి. అంటే పరమేశ్వరుడు ఈయన జ్ఞానాన్ని చూసి పొంగిపోయి, అయితే శాపం ఇస్తానన్నాడు. ఆయన ఇవ్వండి, శాపం ఇస్తే ఎవరు బాధపడతారు? దేహం బాధపడుతుంది, అది నేనేం కాదుగా, లోపల ఉన్న ఆత్మ నేను, ఇవ్వండి అయితే శాపం అన్నాడు. ఆయన పొంగిపోయి, అబ్బా బాబా ఏమి జ్ఞానమయ్యా, వరం ఇస్తానంటే పుచ్చుకోవు, శాపం ఇస్తానంటే ఇచ్చుకోమంటావు అన్నారు. అంటే ఆయనకి చికాకు వచ్చింది. హాయిగా మౌనంగా కూర్చోకుండా ఏమిటి అల్లరి అని, ఏమిటి వరం అంటారు కాసేపు, శాపం అంటారు కాసేపు, మీకు నేను ఇస్తాను పుచ్చుకోండి వరం ఏమైనా కావాలంటే అన్నారు. అంటే శంకరుడు చాలా సంతోషించి ఆయన అన్నాడు, ఎంత గొప్ప మాట అన్నావురా నాయన, నేను నాకు కుమారుడిగా జన్మించాలి అన్నాడు. ఈయనన్నారు, నీకే కుమారుడిగా జన్మిస్తాను అన్నాడు. పక్కనున్న పార్వతీదేవి ఉలిక్కి పడింది. ఏమిటి నీకే ఎంత దీర్ఘం ఇస్తున్నావు, నాకు కొడుకుగా ఉండవా అంది. అమ్మాయి ఏమనుకోకమ్మా, ఎంత జగజ్జననివైనా నీకు కొడుకుగా రావాలంటే నీ కడుపులో అధోముఖంగా పడుకోవాలి, ఒక స్త్రీ యోనిలోంచి బయటికి రావాలి. ఆ గర్భస్థ నరకం నాకొద్దమ్మా, నేను అలా రాను తల్లి, నేను శివ సంబంధంగానే పుడతానంతే.